ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఫలితమే. అన్ని రాజకీయ పార్టీలు దేశం వైపు చూస్తున్నాయి. జూన్ 3వ తేదీన రాష్ట్రంలో పార్లమెంటు ఫలితాలపై కొంత ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రపంచం కొనసాగిస్తుందా లేదా అనేది చర్చ కొనసాగుతుంది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో మాత్రం త్రిముఖ పోటీ నెలకొంది. ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. ఇక కార్యకర్తల అంచనాలతో పాటు తమ అంతర్గత సమీకరణలపై వంచనాకు వచ్చారు. త్రిముఖ పోటీలో తమదే పై చేయి అంటూ కూడా ఎవరికి వారు సై అంటున్నారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల మెజార్టీ సరళిపై పొలిటికల్ అనలిస్టు మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు లెక్కలలో మునిగి తేలుతున్నాయి. గతంలో వచ్చిన మెజార్టీ ప్రస్తుతం రాబోయే మెజార్టీ మీద కొంత అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కని విని ఊహించని మెజార్టీతోటి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. వాస్తవంగా పాలేరు కానీ ఖమ్మం కానీ ఇతరత్ర నియోజకవర్గాల్లో ఎప్పుడూ కూడా అంత మెజార్టీ ఏ అభ్యర్థికి రాలేదు. అంటే గతంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి, స్థానిక నేతల అరాచకాలు, అక్రమాలు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలనే ఒక ఆలోచన, సుదీర్ఘకాలం పాటు గులాబీ నేతల ఇబ్బందుల నేపథ్యంలో మూకుమ్మడిగా పబ్లిక్తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు వివిధ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా కసితీరా ప్రచారం నిర్వహించారు. అనూహ్యంగా భారీ మెజార్టీని సాధించగలిగారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 పైచీలు మెజార్టీ రావడం అనేది పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఊహించలేకపోయారు. ఈ నేపథ్యంలోనే 6 నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ స్థాయి మెజార్టీ సాధ్యం కాదనే చర్చ మాత్రం కొనసాగుతుంది. ఎందుకంటే గత 6 నెలల నుంచి కాంగ్రెస్ పరిపాలన కావచ్చు, లేదా కొంత కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న నైరాశ్యం కావచ్చు, అసంతృప్తి కానీ, కొంతమంది వలస నేతల వల్ల పడుతున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా క్రోడీకరిస్తే అంత ఊపు హైపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కానరావడం లేదు. వాస్తవంగా గత ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 2,80,000 పైచిలకు మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి దాంట్లో 50% మేర సాధించే అవకాశం ఉంటుందిగా స్పష్టమవుతుంది. ఇప్పటికే పోలింగ్ శాతం కూడా చాలా తగ్గిపోయింది. తగ్గిన నేపథ్యంలోనే 2,80,000 మెజార్టీలో 80,000 పోలింగ్ తగ్గితే 2 లక్షల మెజార్టీ అంచనా వేసుకుంటే 50-50 వేసుకున్న 1,00,000 నుంచి 1,50,000 మధ్యన కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా జర్నలిస్ట్ టీవీ అంచనా కూడా స్పష్టమవుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం 2.5 నుంచి 3 లక్షల మెజార్టీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా వెన్నుదన్నుగా ఉన్నారనేది వాళ్ళ వాదన. సరే, ఎవరి లెక్కలు ఏందనేది జూన్ 4వ తేదీన పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాల్లో కూడా విస్తృతమైన ప్రచారం నిర్వహించిన కొంత లుకలుకలు కూడా ఆ పార్టీని వెంటాడుతాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు వివాదరహితులుగా ఉండటంతో పాటు కొన్ని సామాజిక వర్గాల ఓట్లు నామా నాగేశ్వరరావుకి జతకట్టడంతో కూడా కొంత మెజార్టీ మీద ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి. నామా నాగేశ్వరరావుని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కన్నా నామా నాగేశ్వరరావుని వ్యక్తిగతంగానే ప్రజలు ఓటర్లు ఆదరించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంట్రవర్సీ లేకుండా నామా నాగేశ్వరరావు గత 10 ఏళ్ల నుంచి కూడా పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగి, గతంలో 5 సంవత్సరాలు కానీ ప్రస్తుతం 5 సంవత్సరాలు, మొత్తం మీద 10 సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లాతోటి కార్యకర్తలతోటి వివిధ పార్టీలతోటి అనుబంధం ఉన్న నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ మెజార్టీని తగ్గించే ప్రయత్నం మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ అంచనా ప్రకారం 7 నియోజకవర్గాల పరిధిలో 1,00,000 నుంచి 1,50,000 మెజార్టీ స్పష్టం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆ మెజార్టీలు గెలుపొందే అవకాశం. ఒకవేళ కనుక ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైపు ఉండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల తరహాలో కసికొద్ది అంతర్గతంగా పనిచేస్తుంటే మాత్రం అది 2 కూడా దాటే అవకాశాలు ఉండవచ్చు. కానీ అది కొంత అత్యాశ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం 1,00,000 నుంచి 1,50,000 మెజార్టీతోటి గెలుపొందడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎన్నికల ఫలితాల రోజు
పూర్తిగా స్పష్టంగా ఉంది.